మొదటి రోజు చెప్పుకున్నట్లు మిత్స్ అబౌట్ ఆంటర్‌ప్రెన్యూర్, అపోహలు. ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ born but they are not made అని అనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ నాట్ born, they are made. దానికోసమే ఈ సెషన్. ఎలా తయారు చేయబడతారు, అసలు మీకుండే కొన్ని లక్షణాలు ఏంటి, మీకు ఉండకూడని లక్షణాలు ఏంటి, ఒకవేళ ఉంటే మనం ఎలా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అనే దానిపైన ఇవాళ సెషన్ మనకి ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా యూ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన మీకు ఒక చిన్న టెస్ట్ కూడా ఉంటుందండి. లాస్ట్ లో ఒక చిన్న టెస్ట్ పెట్టుకున్నాం. హౌ ఫార్ వీఆర్ ఎలిజిబుల్ టు స్టార్ట్ అవర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒకవేళ లేకపోతే ఏ క్వాలిటీస్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానిపైన లాస్ట్ ఒక 15 minutes ఒక టెస్ట్ పెడతాను మీకు. అయితే మామూలుగా అయితే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఆంట్రీ మీన్స్ టు స్విమ్ అవుట్, బయటికి ఈదుకొని రావటం. ప్రెండెస్ మీన్స్ టు గ్రాస్, టు అండర్స్టాండ్, టు క్యాప్చర్, అవకాశాన్ని అందిపుచ్చుకోవటం. రైట్ ఫ్రెండ్స్? సో దీంట్లో నిన్న గోపాల్ గారు చెప్పారు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అబ్సొల్యూట్ వర్డ్ అంటే అని కాదు, కానీ ఇంచుమించు ప్రైమ్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక కొత్త వర్డ్ వస్తుంది. అంటే దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే స్టార్ట్ చేస్తారు, కొంతవరకు ముందుకు వెళ్తారు, ఏదో కొద్ది లాభాలతో బయటపడతారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వన్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అప్గ్రేడెడ్ వర్షన్ ఈజ్ వర్షన్ 2.0 అన్నట్లు చిట్టి చెప్పినట్లు ప్రైమ్‌ప్రెన్యూర్‌షిప్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన ఇండియాలో కొన్ని ప్రాంతాలకి, కొన్ని స్పేసెస్ అంటే కొన్ని రకాల వ్యక్తుల వరకే ఉండిపోతుంది. అంటే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఈ మధ్యన ముందుకు వస్తుందని, గతంలోకి వచ్చేటప్పటికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయడానికి చాలా మంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు, ఎందుకు మన లక్షణాలు, మనకేదో ఒక సెక్యూర్ జాబ్, బాగా చదువుకున్న వెంటనే తర్వాత ఇంటర్మీడియట్ చదువుదాం, డిగ్రీ పూర్తయ్యాక వీలంటే పీజీ చేద్దాం, పీజీ చేశాక ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేద్దాం, మంచి ఉద్యోగం కొట్టేద్దాం. ఆ ఉద్యోగం చేస్తే ఆరాం, ఉదయం సోమవారం స్టార్ట్ అవుతుంది, మన బండి స్టార్ట్ అవుతుంది, శనివారం క్లోజ్ అవుతుంది, ఆదివారం చికెన్ తెచ్చుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ సోమవారాన్ని తిట్టుకుంటూ ఈశ్వరోమని బయలుదేరుతాం. 60 ఏళ్ళు పూర్తయ్యాక సర్టిఫికేట్ తెచ్చుకొని రిటైర్ అయిపోతాం. శ్వాస జీవితానికి ఒక బిల్డింగ్ కొనుక్కొని దాంట్లో బ్రతికేద్దాం అనుకుంటాం. ఇలాగే ఎవరి దగ్గర పనిచేస్తాం, నీ కాల్ముక్త బాంఛననే ఈ జెనెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా? గతంలో ఈ ఉద్యోగాలు అనేవి ఉన్నాయా? మన పూర్తి భారతదేశానికి వెనక్కి వెళ్తే చరిత్రలో ఉందా, మధ్యలో వచ్చిందా? ఒకవేళ మధ్యలో వస్తే ఎందుకు వచ్చింది, ఎందుకు మన క్యారెక్టరిస్టిక్స్ అలా ఉండిపోయాయి, మనం ఎందుకు సెక్యూర్డ్ లైఫ్ ని కోరుకొని బ్రతుకుతున్నాం అని. అసలు నిజంగా సెక్యూర్డ్ లైఫ్ తో మనం ఆలోచిస్తున్నామా, సెక్యూరిటీ కోసమే మనం ఆలోచిస్తున్నామా చెప్పండి. అలా ఎస్ అనుకున్నట్లయితే ఒక్క మాటగా చాట్ బాక్స్ లో వై అని కానీ లేకపోతే ఎస్ అని కానీ టైప్ చేయండి ప్లీజ్. సో ద వన్ హూ షిఫ్ట్స్ రిసోర్సెస్ అవుట్ ఆఫ్ అన్ ఏరియా ఆఫ్ లోయర్ అండ్ ఇంటూ అన్ ఏరియా ఆఫ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. అంటే తక్కువ స్థాయిలో ఉండే టు గెట్ గ్రేటర్ yield. ఏవైనా మనకి తక్కువలో లభ్యమయ్యే కొన్ని వస్తువుల నుంచి ఆ రిసోర్సెస్ ను ఉపయోగించుకొని మనం ఎంతవరకు సక్సెస్ అవ్వగలము, హౌ క్యాన్ వి గెట్ ఎ గ్రేటర్ yield అనే ఒక కాన్సెప్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ హీఈస్ ద పర్సన్ ఆంటర్‌ప్రెన్యూర్ అని జాన్ బాప్టిస్ట్ అన్నారు. ఎందుకనంటే థామస్ బాబింగ్టన్ మెకాలే అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి 1835లో వచ్చి ఒక్క మాట అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు రూల్ ఇండియా ఫర్ ఎవర్, years ahead, centuries ahead, we have to change total current Indian education system అని అన్నాడు. అందుకనే 1835 ఫిబ్రవరి 1 అనుకుంటా ఆయన మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం వర్షన్ ని భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంప్లిమెంట్ చేశారు మొట్టమొదటిసారిగా. సో బికాస్ ఆయన ఏం చెప్పాడంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పోయి ఒక మీటింగ్ పెట్టి ప్రొఫెసర్స్ కి, స్టూడెంట్స్ కి, అందరికి, మేధావులందరికీ పిలిచి, ఐ రోమ్డ్ హీర్ అండ్ దేర్ ఆల్ ఓవర్ ఇండియా, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా,
ప్రతి ప్రాంతాన్ని చూశాను. I never find even a single person who is asking alms. ఒక్కరు కూడాను ముష్టి అని అడిగే వాళ్ళని, అడుక్కునే వాళ్ళని కూడా నేను చూడలేదు. ప్రతి కార్నర్ని తిరిగాను. అంత గొప్ప సంస్కృతి వాళ్ళది, అంత గొప్ప విభిన్న సంస్కృతి వాళ్ళది. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలన్నా, మన వాళ్ళు అక్కడ సంపదని అనుభవించాలన్నా, అక్కడ మన పెత్తనం చలాయించాలన్నా, వాళ్ళకి మన సిస్టమ్ని, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పరిచయం చేసి వాళ్ళలో మార్పుని పూర్తిగా సమూలంగా మార్చేయాలి అనేసి. అంటే మనం ఏంటంటే డెస్క్ ముందు కూర్చొని నీ కాలు ముక్త బాంచే, నీవే పని చెప్తారు చేస్తా, నాకు నెల వచ్చినప్పటికి ఇంత జీతం ఇచ్చే అని ఈ రోజు మనం తయారు చేయబడ్డాం. కానీ మన లక్షణాలు కావు, అవి మన లక్షణాలు కావు. ఆ లక్షణాలను తయారు చేయించింది థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇదే చెప్పాడు చూడండి ఇక్కడ. How is current? He is the Thomas Babington Macaulay. సో ఈ పర్సన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా మార్చారు. ఈయన కొంతమంది పొగడొచ్చు, కొంతమంది తిట్టొచ్చు, కొంతమంది మీరు కూడా ఇప్పుడు ఏమన్నా అనుకోవచ్చు ఈయన గురించి. ఇది చూడండి, ఇన్ హిస్ మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫస్ట్ ఒక బుక్ రాశాడండి. ద బుక్ నేమ్డ్ మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, February 1835. He asserted, "It is, I believe, no exaggeration to say that all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the most paltry abridgment used at preparatory schools in England." అంటే చిన్న స్కూల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేసే ఒక చిన్న సిలబస్ కంటే ఈ మొత్తం సంస్కృత పుస్తకాలన్నీ చదివిన, మొత్తం అక్కడున్న భారతీయ పుస్తకాల్లో ఉండే మొత్తం నాలెడ్జ్ ని అభివృద్ధి చేసి కంపేర్ చేస్తే మన ఇంగ్లాండ్ లో చిన్న స్కూల్లో నడుపుతున్న సిలబస్ కంటే అధ్వాన్న స్థితిలో ఉంది అక్కడ వారి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి మార్చేయాలి అని ఒక బుక్ రాసి దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఇండియాలో మొట్టమొదటిసారిగా పెట్టారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఈ రోజు ఈ 200 సంవత్సరాల జర్నీలో ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ కల్చర్ మనలో ఎంతగా పాతుకుపోయిందో మనకు అర్థమవుతుంది. వాళ్ళ కల్చర్ ని మన నుండి తీసుకొని వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంత చిన్న మన ఆంధ్రదేశం కంటే ఒక చిన్న దేశం అది, మన ఆంధ్రప్రదేశ్ కంటే ఒక చిన్న దేశం అది యునైటెడ్ కింగ్డమ్. అలాంటి ఒక చిన్న దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం, స్టీమ్ ఇంజన్, లేకపోతే అదేమంటారు గ్లాస్కో పంచులని రకరకాలవి అక్కడే తయారు చేయబడ్డాయి. అంటే ఎన్నో పేటెంట్స్ అక్కడే వచ్చాయి, ఎన్నో అవార్డ్స్, దట్ మీన్స్ వాట్ ఆర్ ద అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, ఎన్నో ఇన్నోవేషన్స్ కి అక్కడే వచ్చాయి. ఇంత పెద్ద భారతదేశంలో, 130 కోట్ల భారతదేశంలో ఇంత తెలివైన వాళ్ళలో మనం ఎందుకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులేయలేకపోయాం? ఒక కొత్త ఇన్వెన్షన్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయాం? I believe strongly this is because of Minute on Indian Education System book. If you agree with me, let me raise your hand. Let me see your raised hand or a small applaud from you. You agree or otherwise leave it. Right? So, ఈ రకంగా ఇంతలా మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఇప్పుడన్నా మనం మేలుకోవాలి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడుగులేయాల్సిన దాని వైపు అడుగులేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరందరూ ఎవరైతే మన సెషన్ లో పాల్గొనబోడానికి మీరు సిద్ధమయ్యారో మీకు శతకోటి వందనాలు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ గమ్యం మారబోతుంది, నేను నా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. రైట్. కానీ ఈ నెవర్ ఫైండ్ అంత సంస్కృత పుస్తకాల్లో ఉన్న దాని నాలెడ్జ్ అంతా ఆయన క్రోడీకరించి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేనికి పనికిరాదు, మనం మార్చేద్దామని చెప్పాడు. కానీ అతను చూడలేదు పంచతంత్ర, అతను చూడలేదు మన ఎథిక్స్. విన్స్టన్ చర్చిల్ అంటాడండి మహాభారతం గురించి, అయ్యా మహాభారతం ఒక గొప్ప ఎపిక్, ఒక గొప్ప గ్రంథం. దట్ మీన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. అది చరిత్రలో జరిగింది అంటే గొప్ప విషయం. ఒకవేళ చరిత్రలో జరగలేదు అంటే ఇంకా గొప్ప విషయం. సో డిడ్ యు గెట్ మై పాయింట్?
చూడండి, చరిత్రలో నిజంగా మహాభారతం జరిగి ఉంటే ఒక అద్భుతం, ఒకవేళ జరగకుండానే రాయబడింది అయితే మహా అద్భుతం. ఎందుకంటే ఆ పాత్రల ఔచిత్యాన్ని చిత్రీకరించడం అంత గొప్ప విషయం, అంత ఈజీ విషయం కాదు, చాలా గొప్ప విషయం. సో అలాంటి పుస్తకాలను ఏవి ఆయనకి కనబడలేదు. గీతలో సారాంశం ఆయనకి కనబడలేదు, పంచతంత్ర సారాంశం ఆయనకి కనబడలేదు. ఎన్నో చూడండి, ఇలాంటి పుస్తకాల సారాంశాన్ని ఆయన చూసినట్లయితే చూడలేదు. సరే, ఇప్పుడు కొన్ని మిత్స్ చూద్దామండి. ఇంతవరకు మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మిత్స్ రావటానికి మొదటి కారణం ఏంటి అంటే, వ్యాపారం మన కుటుంబానికి అచ్చిరాదు, వ్యాపార లక్షణాలు మన శరీరంలో లేవు, మన కుటుంబంలో లేవు, మన జాతిలో లేవు, మన ప్రాంతంలో లేవు అని రావడానికి మొట్టమొదటి కారణం ఈ కరెంట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ కొన్ని మిత్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో దీస్ ఆర్ ద మిత్స్. ఫస్ట్ మిత్, మార్క్స్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ నాలెడ్జ్. 200%, sir. Yes, sir. Thank you. Can anybody agree with this? Gopal, Hari? Yes, sir. Yes, sir. 200%. Yes, sir. Yes, sir. Sai Krishna garu. Yes, sir. అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఎవరు అంతెందుకండి, మనం ఏదన్నా ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళగానే ఒక చిన్న పిల్లాడు వస్తాడు మన ఇంటికి. అది రాగానే అంకుల్ అనుకొని వస్తే, హాయ్ నాన్న, ఏ స్కూల్లో చదువుతున్నావు, నీ స్కూల్లో నీ ఫస్ట్ ఎవరు, అవన్నీ ఎందుకండి, ఎంతసేపు ఏం సార్ స్కూల్ ఫస్ట్ ఎవరు, ఆ అమ్మాయికి ఏం నీకు రాదా, అక్కడికి ఏదో ఆయనకి మనం విపరీతమైన ఫేవర్ చేస్తున్నట్టు మనం బిల్డప్ ఇస్తాం, అవునా కాదా? నీకెందుకు రాకూడదు, ఈసారి రావాలి, ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పటికీ నీకే ఫస్ట్ రావాలి అని అంటాం. శ్రీనివాస్ గారు, మార్క్స్ వెళ్ళగానే మనం అడిగే మొట్టమొదటి క్వశ్చన్ అది. ఇవన్నీ మనకు తెలిసినవే, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ వన్స్ అగైన్, రైట్? ఇక్కడ నుంచి రెండో మిత్ అంటే, ఇప్పుడు బ్యాక్ ఈడికి ఫస్ట్ వచ్చాడా మంచి స్థాయికి వెళ్ళిపోతాడు, లేకపోతే దేనికి పనికిరాడు. మనం నిజం చెప్పండి, మన క్లాస్మేట్స్ లో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, సెకండ్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, లాస్ట్ ఉన్నాడు ఎక్కడున్నాడు, ఎవడు ఎంత సంపాదించాడు, అది. సో కెన్ ఆటోమొబైల్ ఇంజనీర్ రిపేర్ ఏ బైక్ ఆర్ మెకానిక్? బైక్ ఆర్ మెకానిక్ చెప్పండి. ఒక పెద్ద ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడు సార్, ఆడు బైక్ చెడిపోయిందాడు, ఎక్కడికి వెళ్తాడు? 10th క్లాస్ ఫెయిల్ అయిన మెకానిక్ దగ్గరికి వెళ్తాడు, అవునా కాదా సార్? సార్ మన ఇంట్లో ఫ్యూజ్ పోయింది, ఎవరు వేస్తారండి? ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేస్తాడా? 10th క్లాస్ తప్పి వెనక ఎవడెనకో ఎలక్ట్రీషియన్ అని తిరుగుతూ ఉండి వాడు వచ్చేస్తాడు. మనకు అది కూడా నాలెడ్జ్ లేదు. అంటే మరి 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 ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పదని మనం ఫీల్ అవుతాం. ఎందుకు అని అంటే, మనకి కావాల్సిన 4 బిట్లు ఏబిసిడి ఆప్షన్ లో కరెక్ట్ ఆప్షన్ ఇచ్చి ఉద్యోగం కొట్టేయడమే. ఉద్యోగం కొట్టేస్తాం, హ్యాపీగా బతికేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ ట్రాప్ నుంచి బయటకు వస్తామో, మనలో సార్ ఈవేళ గొప్ప గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే మాటే లేదు, గ్రాడ్యుయేషన్ అనే. సార్ ఒకసారి మిత్ టు ద ఆల్ మైటీ సిలబస్. సిలబస్ ఫాలో అవటమే, సిలబస్ లో ఏముందో అదే చదువు, నీకు ఏది ఇంట్రెస్ట్ అది చదవద్దు. ఏం సార్, మనకు నచ్చినా నచ్చకపోయినా సిలబస్ చదవాల్సిందే, చదివితే అందులో మార్కులే నీకు జీవనోపాధి, లేకపోతే అదే అన్న ఆలోచన. దీనివల్ల ఎవరికన్నా వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన కూడా రాదు ముందు. అంతెందుకండి, మనమేమంటాం, నాకు వ్యాపారం చేయాలని ఉంది అని మనకి ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి, డిగ్రీ చదువుతున్న అబ్బాయి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, చేదు డిగ్రీ పూర్తి చేయి. విజయేంద్ర ప్రసాద్ గారు ఆ మాట ఉంటే ఈ రోజు మనం ఒక గొప్ప డైరెక్టర్ ను కోల్పోయేవాళ్ళం. ఎవరండి విజయేంద్ర ప్రసాద్? రాజమౌళి గారి ఫాదర్ అండి. ఎవరు సార్ చెప్పింది? రాజమౌళి బాహుబలి కథ ఆయనే రాశారు. సో ఈ సినిమా కథ అవన్నీ వచ్చండి. అయితే రాజమౌళి కూడా ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనే ఆయన డిస్కంటిన్యూ చేసేసి తండ్రి దగ్గరికి వెళ్ళాక నేను సినిమా డైరెక్టర్ అయిపోతున్నాను. అప్పుడు ఆయన అనలే, ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయబోయి తర్వాత చూద్దాం అని అన్నాడు ఆయన. బికాస్ హీఈస్ నాట్ ఏ గ్రాడ్యుయేటెడ్, అతను గ్రాడ్యుయేట్ కాదు. అంత మాత్రం మనం ఆర్ఆర్ఆర్ సినిమా చూడడం మానేస్తామా సార్? లేదు సార్. సో బికాస్ అంటే ఒక సక్సెస్ కి సిలబస్, మనము సిలబస్ లో ఏముందో అదే చదవాలి, ఎందుకంటే సిలబస్ తయారు చేసినవాడు చాలా గొప్పవాడు అనే ఒక
విత్తులో మనం పొట్టు మిట్టాడుతాం. దాని నుంచి బయటకు వస్తే మనకి తెలియకుండానే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాలు వస్తాయి. ఎలా బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. పూచిక పుల్ల నుండి కూడా మనకు ఆలోచన ఉద్భవిస్తుంది. సార్ ఆలోచన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచన రావాలి అంటే పుస్తకాల్లో దొరకదు సార్. మన ఇంట్లో ఉంటది, మన పక్కింట్లో ఉంటది, మన ఎదురింట్లో ఉంటది, మన ఆఖరికి కావాలి అంటే మన ఇంటి ముందున్న చెత్త కాలువలో కూడా ఉంటది సార్ బిజినెస్ ఐడియా. మీరు పడుకునేటప్పుడు మీకు వచ్చే కలలో ఉంటది సార్ బిజినెస్ ఐడియా. మీ తమ్ముడు చేసే పిచ్చి చేష్టల్లో ఉంటది సార్ బిజినెస్ ఐడియా. మీకు జరిగిన యాక్సిడెంట్ లో ఉంటది సార్ బిజినెస్ ఐడియా. మీరు పొందిన అపజయంలో ఉంటది సార్ బిజినెస్ ఐడియా. దాన్ని ఆలోచిస్తే దొరుకుతుంది. వాట్ ఈస్ ఒక కుర్రోడు ఇక్కడ ఉందండి, ఫార్వర్డ్ రివైండ్ అన్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఒక డిక్టేషన్ పెట్టాం అనుకోండి, ఒక డిక్టేషన్ పెడితే రైట్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, ఆయన FORWARD రాశాడు అనుకోండి, రైట్ అంటాం. కానీ ఒక చిన్న యారో మార్క్ పెట్టాడు అనుకోండి ఇలా, దాన్ని ఏమంటారండి టీచరు, ఏట్రా నువ్వు నీ షార్ట్ కట్స్ అంటాం. అరే అరే నువ్వు చేసింది రైటే, బాగా చెప్పావు కదూ, ఇలా ఎందుకు అనుకోకూడదు అని మాత్రం ఎంకరేజ్ చేయరు. అప్పుడు టీచర్ ఏంటి, టీచర్ అంటే ఇలాగే నేర్చారు కాబట్టి ఇలాగే. సపోజ్ ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చి టీచర్ ఏమొచ్చి అడిగాక ఏమనంటే, నాన్న వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. సో మన ఆన్సర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? బ్లూ సార్. సో వాట్ అవర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఈస్ బ్లూ. అప్పుడు ఆ అబ్బాయి చుట్టూ చూశాడు, కిందకి చూశాడు, అది ఏమన్నాడంటే చాక్లెట్ అన్నాడు. ఏమన్నాడు సార్? చాక్లెట్ అన్నాడు. యూ నాన్ సెన్స్, ఇట్ ఈస్ రాంగ్ అన్నాడు. కానీ అది కనబడింది ఏంటి సార్ ఆ టైంకి? చాక్లెట్ కలర్ కనబడింది. టీచర్ యాక్సెప్ట్ చేస్తుందా సార్ ఆ ఆన్సర్ని? చేయరు. వాడి ఇన్నోవేటివ్ థింకింగ్ ని కనీసం ఆలోచించరు. సో అది ఆలోచించగలిగినాడు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్యారెక్టరిస్టిక్స్ పెరుగుతాయి, వాడిలో బిజినెస్ ఐడియాలు వస్తాయి. హీ కెన్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నెంబర్ 3, ఆర్ట్స్ డజంట్ గివ్ యూ బెటర్ ఫ్యూచర్. ఏంటంటే ఆర్ట్స్, సైన్స్. థర్డ్ మిత్ ఈస్, మనకి ఎంతసేపు నేను బాగా చదువుతాను, ఎంపీసీ జాయిన్ అవ్వు, బైపీసీ జాయిన్ అవ్వు, డాక్టర్ అయిపో, ఎంపీసీ జాయిన్ అయ్యి ఎంసెట్ రాసే, ఇంజనీరింగ్ చేసే. కానీ రాజమౌళి ఆర్ట్సే చదివాడు, హెచ్ఈసి, ఆ హిస్టరీ మీద సినిమాలు చూస్తున్నాడు, మనం కళ్ళు అప్పగించి సినిమాలు చూస్తాం. ఏముంది, హిస్టరీని చెప్పే విధంగా కరెక్ట్ గా చెప్తే గొప్పగా ఉంటుంది, జనాలు బాగా ఇంజెక్ట్ చేస్తారు. సో ఆర్ట్స్ అనేవి లేవు. అయితే మరి ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది? మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఇట్స్ ఎన్ హైపోథెటికల్ సినారియో. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక 15,000 సంవత్సరాల క్రితం, ఇద్దరు ఆడవాళ్ళు, 15,000 20,000 సంవత్సరాల క్రితం. అందులో ఒక ఆమె అంటుంది, నీకు తెలుసా మా అబ్బాయి చాలా తెలివైనోడు, ఈ మధ్యన వేటలో తర్ఫీదు పొందుతున్నాడు, వేటలో హీస్ లెర్నింగ్ మెనీ కోర్సెస్ ఇన్ హంటింగ్. ఫస్ట్ ముందు చిన్న పాములు ఇలాంటివి హంట్ చేసేవాడు, ఆ తర్వాత కుందేళ్లు పట్టడం నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు లేడీకి వచ్చాడు, నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ అటెంప్ట్ లో ఆయన టైగర్ హంటింగ్ నేర్చుకోబోతున్నాడు. ఇది అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడాను ఆ మాట విని, మొదటి తల్లి చెప్పిన మాటలు విని అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వెరీ గుడ్, అప్లాడెడ్. దేర్ వాజ్ ఎ బిగ్ అప్లాడ్ అన్నమాట. అబ్బా వెరీ గుడ్ అని అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజుల్లో అది గొప్ప విషయమే కదా సార్? గొప్ప విషయమా కాదా? గొప్ప విషయం. అదేవిధంగా రెండో తల్లి నిట్టూర్చుతూ, ఈ అబ్బాయి అంత తెలివైనోడా, మావాడు ఉన్నాడు పనికి మళ్ళినోడు, చదువు సమయం లేకుండా గుహల్లో కూర్చొని బొమ్మలు వేసుకుంటున్నాడు అన్నారు. గుహల్లో కూర్చొని ఏవో బొమ్మలు వేసుకుని తగలడుతున్నాడు అని చెప్పాను. సో ఈ రోజు ప్రపంచానికి మార్గదర్శకం చేసింది ఎవరండి? ఆ రోజు ఆయనకి గుర్తింపు లేకపోవచ్చు, ఈ రోజు ప్రపంచానికి ఒక చరిత్రను అందించింది ఎవరండి? సో కొన్ని కళలు గుర్తింపబడకపోవచ్చు, అయినా సరే మీకు నచ్చిన కళలో మీరు బ్రతికేస్తే, మీకు ఏమనిపిస్తే అది చేస్తే బిజినెస్ ఐడియాస్ అదంతా అవే వస్తాయి. దాన్ని మీరు మార్కెట్ చేయగలిగిన నాడు, ప్రతి మనిషిలో ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు, వినూత్న ఆలోచనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. దానిని మార్కెట్ చేస్తేనే ఆంటర్‌ప్రెన్యూర్ అవుతారు. దానిని మార్కెట్ చేయగలిగేవాడు. దానికోసం మా తర్వాత సెషన్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. 14 పీస్ ఆఫ్ మార్కెటింగ్, రేపు చెప్పబోయే వైబుల్ బిజినెస్ ఐడియా,
అది మా గోపాల్ మన డాక్టర్ ధర్మవరపు గోపాల్ అద్భుతంగా బైబుల్ బిజినెస్ గురించి రేపు మీకు సెషన్ ఇవ్వబోతున్నారు. STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఆర్ మ్యాథమెటిక్స్. మెడిసిన్ ఇవేనండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్. ఫస్ట్ ప్రతి పేరెంట్, ప్రతి మనిషి ప్రిఫరెన్స్ చేసేది. ఆ తర్వాత హ్యుమానిటీస్, ఆ తర్వాత ఆర్ట్స్. హ్యుమానిటీస్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివండి, జాగ్రఫీ, ఇవన్నీ హ్యుమానిటీస్. ఆర్ట్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేది ఆర్ట్స్, ఆ తర్వాత ఇస్తారు. చూడండి, ఇప్పుడు చిన్న కేస్ స్టడీ ఉంది. ఇండియా హ్యాస్ నాట్ జనరేటెడ్ ఎ సింగిల్ నోబెల్ లారియట్ ఫర్ సైన్స్ సిన్స్ 1947 while the USA has over 100. అంతే కదండి, మనకి స్వాతంత్రం వచ్చి ఇంచుమించు 80 ఏళ్ళు అయిపోతుంది, 73 ఏళ్ళు అవుతుంది. దీంట్లో సైన్స్ లో మనం ఎంతసేపు మా పిల్లాడు బైపీసీ చదువుతున్నాడు, మా పిల్లాడు ఎంపీసీ చదువుతుంది, ఏం సార్ చదువుతుంది, కానీ ఎంతమంది సైన్స్ లో నోబెల్ లారియట్స్ వచ్చారు మనకి? మ్యాథ్స్ సైన్స్ ఎంతమందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది? కానీ అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఇంకా నార్వే ఆర్ ఫిన్లాండ్ లాంటి ఏరియాల్లో వాళ్ళు సైన్స్ అనే దానికోసం పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే దానికి అటువైపు వెళ్తారు. కానీ ఈరోజు అక్కడ 100కు పైన నోబెల్ ప్రైజ్ విజేతలు. యుఎస్ఏ 35 కోట్ల జనాభా, మనకంటే 100 కోట్ల జనాభా తక్కువ. వాళ్ళు 100 మందికి పైగా నోబెల్ లారియట్స్ ఉన్నారు. మనలో ఎంతమంది ఉన్నారు సైన్స్ లో? 1947 తర్వాత అసలు లేరు ఆల్మోస్ట్. అదేంటి సార్, సివి రామన్ గారు ఉన్నారు కదంటే ఆయన కూడా 1947 ముందు లేరు. మిత్ నెంబర్ 4, పనిష్మెంట్ మేక్స్ బెటర్. కార్పొరేట్ కాలేజీల్లో బందీగా బ్రతకడం తప్ప, ఆ బందీగా బ్రతికి వాళ్ళలో మానసిక పరిపక్వత లేక బయటకు వస్తే ఒకవేళ సడన్ గా ఉద్యోగం పోతే ఎలా బ్రతకాలో తెలియక డిప్రెషన్ లోకి వెళ్ళి పూర్తిగా వాడి ఇంప్రెషన్ పూర్తిగా కోల్పోయి సమాజంలో ఎటో అయిపోవడమో లేకపోతే పూర్తిగా ప్రాణమే తీసుకోవడమో జరుగుతూ ఉంటుంది. సో ఈ ఒక బిజినెస్ ఐడియా రావాలంటే యూ షుడ్ బి ఫ్రీ, మైండ్ ఫ్రీగా ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, సో ఇట్స్ టైమ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ. ఆర్ యూ రెడీ? ఒక 10 మినిట్స్ కరెక్ట్. ఇప్పుడు 2:50 అయింది, అది ఒక 10-15 మినిట్స్ పట్టొచ్చు. అయిపోయాక మనలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ మీరు ఏమేమి పెంచుకోవాలనేది తర్వాత మీరు ఆన్సర్స్ బట్టి నేను చూస్తాను. రైట్ అండి? దిస్ ఈస్ కాల్డ్ సమ్, ఐ విల్ షేర్ ద స్క్రీన్ వన్స్ అగైన్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది అది ఎలా అంటే ఒక పిక్చర్ చూపిస్తాను సార్. ఆ పిక్చర్ చూసి 15 సెకండ్స్ లో మీరు ఒక ఆలోచనకు రావాలి. ఒక 15 సెకండ్స్ లో దాని మీద ఒక చిన్న ట్యాగ్ లైన్ మీరు రెడీ చేసుకోవాలి, రాసుకోవాలండి. నేను చూపిస్తాను క్వశ్చన్, మీ ఆన్సర్ రాయండి. మీకు అడిగితే మీ ఆన్సర్ మీరు చెప్తారు. ఆర్ యు రెడీ? ఓకే, your time is up. Shall I close the picture? Yeah. Right. So 5-6 వాక్యాలన్నా రాయండి దాన్ని చూసి. చదవాలన్న ఇష్టం కొంచెం కూడా లేదు. స్మాల్ సజెషన్, మీరు ఏం చేస్తారంటే హౌ టు యూజ్ ఇట్. హౌ టు యూజ్ ఇట్, వాయిస్ థింకింగ్, హౌ టు ప్లే దిస్ ఇన్స్ట్రుమెంట్. గుడ్. సో మీరు పిక్చర్ 1 అని రాసుకొని మీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని సెషన్ అయిపోయాక ఈవినింగ్ మీరు మీ పాయింట్స్ ని అక్కడ రాసి చెప్పండి. నేను దాని అనాలిసిస్ మీకు బై 10 o'clock నైట్ 10 o'clock లోపల మీ అనాలిసిస్ మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. ఇది మీ ఇష్టం. గ్రూప్ లో పోస్ట్ చేయమంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, లేదా పర్సనల్ గా చేయమంటే పర్సనల్ గా చేస్తాను. సో బీయింగ్ ఏ సైకాలజిస్ట్ I have a small analysis. చెప్పండి ప్లీజ్. కాళీ వరప్రసాద్ గారు, you raised your hand. సార్ యాక్చువల్లీ ఆ పిక్చర్ చూసిన తర్వాత బీయింగ్ డెంటిస్ట్ ఒక 10 years నుంచి మనుషులను చూడడంతో నాకు ఆ అబ్బాయి ఫేస్ తప్ప రిమైనింగ్ ఏం కనిపించలేదు సార్ యాక్చువల్లీ. సో అందులో అయిష్టత చేయాలన్న కోరిక, మేము ఎంతసేపు పేషెంట్ మొహం చూస్తాం కదా, వ్యక్తిగా చూస్తాం. సో
ఎక్స్ప్రెషన్ దగ్గర నేను ఆగిపోయాను. అంటే నాకు తెలిసి ఎప్పుడైతే ఆ అబ్బాయి 2 చేతులు తన మెడ మీదకి వెళ్ళాయో దట్ షోస్ దట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. ఏదో ఆలోచించుకుంటున్నాడు అక్కడ ఉండి తప్ప ఏదో చేద్దామన్న ఇంట్రెస్ట్ నాకేం కనిపించలేదు అందులో. వాడు ముందు ఉన్నాయి బట్ అనిపించలేదు నాకెందుకు. యు ఆర్ రైట్ సార్. అయితే ఇప్పుడు నేను ఇమీడియట్ గా చెప్పగలిగేది ఏంటి అంటే మీరు లాస్ట్ సెషన్ ని బాగా ఇన్వాల్వ్ అయ్యారు, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు నాకు తెలిసి. అందుకనే ఈ సమాధానం. రైట్, వెరీ గుడ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అగైన్ I will share you one more pic to you. Are you ready with your answers? I think you wrote all your answers. మీరు రెడీగా ఉన్నారు కదా? మీ ఆన్సర్స్ తో కంప్లీట్ చేసుకున్నారు కదా? Get ready. ఇలా రాస్తే అందరూ మెచ్చుకుంటారు ఏమని మీరు అనుకోకండి. మీకు ఏమనిపిస్తే డెలిబరేట్ గా రాసేయండి. Your time starts, sir. ఇప్పుడు అనుకుని మీరు వెంటనే రాసేసుకోవాలి సార్. మళ్ళీ తర్వాత మీరు టైప్ చేసేటప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. కెన్ యూ జూమ్ ఇట్ ఫర్ మీ సార్? నాకే అవుతుంది. యా, థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ పిక్చర్ ఏంటి అని మీరు ఆలోచించడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మీకు ఆ పిక్ కనబడదు కాబట్టి. ఇప్పుడే మీరు ఏమనుకుంటున్నారో కాబట్టి ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకోండి. డోంట్ టేక్ మోర్ దాన్ 1 minute. Right. Can we see any answers? Chat box le unna? Yes sir, please. You are all invited, please. You are all welcome. యాక్చువల్ గా నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ బయటపడుతుంది సార్. యాక్చువల్ మీరు ఇమేజెస్ పెడుతున్నారేమో తెలియట్లేదు కానీ నా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లాస్ట్ సెషన్ నుంచి నేను బయటకు రాలేదని అనుకోకపోతే చెప్తాను సార్. ఫస్ట్ ఎవరైతే బుక్ పట్టుకున్నారో షీ ఇస్ లైక్ ఎన్ అబ్జర్వర్ అంతే. అలా అనుకోలేదండి, అప్పటికి నాకు అనిపించింది చెప్పాను అంతే. రైట్, నో ప్రాబ్లం, ప్లీజ్. ఫైన్. ఫస్ట్ లేడీ అదే ద లేడీ విత్ ద బుక్ షీ ఇస్ లైక్ ఎన్ అబ్జర్వర్ అన్నమాట. తన మైండ్ లో ఏమవుతుందో ఐ కాంట్ చెప్పలేం కానీ బట్ ఇదేం చేస్తున్నాడా ఏంటా అనేది చూసుకుంటుంది. షీ ఇస్ లైక్ ఎన్ అబ్జర్వర్. ఓల్డ్ లేడీ మేబీ సెకండ్ లేడీ ఎవరైతే ఉన్నారో she's thinking about her future, ఏం జరగబోతది ఏమవుతది అనిపిస్తుంది నాకు. ఫార్మర్ వచ్చి the only person who is cultivating, who is trying to work అన్నమాట, వర్కర్ అన్నమాట. తనే వర్క్ చేస్తున్నాడు. యాక్చువల్ సిచ్యువేషన్ లో ఉండింది ఆయన ఒకడే. ఇద్దరు కూడాను డిఫరెంట్. Well done. So you be with your answers, sir, and we go for next pick. This pick is visible, కనిపిస్తుందా సార్ స్క్రీన్? అయితే ఈ పిక్ మీద మీరు ఏమి రాయాల్సిన పని లేదు, మీరు ఏం రాయకండి. ఒక మాట చెప్పండి చాలు. మీకు అనిపించింది సింగిల్ లైన్ లో టక చెప్పండి, ఏం రాసుకోవద్దు. ఇట్స్ నాట్ ఏ థర్డ్ పిక్ అండి సార్. ఓల్డ్ లేడీ టైం అయిపోయింది కాబట్టి ఏం చేయాలనుకున్నా చేయలేనని ఆలోచిస్తుంది. వీడికి టైం ఉన్నా కానీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు సార్. వెరీ గుడ్, సింపుల్ క్యాప్షన్స్. రైట్ సార్, బిగ్ అప్లాడ్. ఎంత బాగా చెప్పారు సారు. ఒక చిన్న అప్రిషియేషన్. థాంక్స్ అలాట్. ఆన్లైన్ అప్రిషియేషన్. yes వండర్ఫుల్ కదా. సో మనలో చాలా మంది అలాగే ఉండిపోతుంటాం. సో ఇప్పుడు అలాంటి సింపుల్ క్యాప్షన్ ఏమైనా ఉందా? అలా అంటే యాప్ట్ ప్రిసైజ్ క్యాప్షన్ టక్కన ఒక్క లైన్ లో చూసిన వెంటనే చెప్పేయాలన్నమాట. కాళీవర్ ప్రసాద్ గారు చెప్పినట్టు. రైట్, వాళ్ళిద్దరూ డిసగ్రిమెంట్, దే ఆర్ ఇన్ డిసగ్రిమెంట్ విత్ సంథింగ్. డిసగ్రిమెంట్ విత్ some issue. With family, yes, son and his mother. అమ్మా నాన్నగట్టి ఇంట్లో నేను ఉంటావా, నాతో రావా? రైట్, ఓకే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. ప్లీజ్ సార్.
నేను చెప్పనా చెప్పండి. అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ అమ్మ వద్దంటుంది సార్ అది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అమ్మాయి వస్తే నేను ఉండనంటున్నా, వాడు తిరిగింది. అవునవును అవును. ఎస్. దీన్ని చూస్తే ఇది కూడా థర్డ్ పిక్ కాదండి. థర్డ్ పిక్ మీకు ఇస్తాను. ఓన్లీ 3 పిక్చర్స్ ఫస్ట్ అండ్ అయిపోయేవి. జస్ట్ ఫర్ మన ఐడియాలజీ ఎలా ఉందనేది. ఈ అమ్మాయి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదే చూడకూడదు చూసి ఎదురుగా జరుగుతుంది, అందుకే తను కళ్ళు మూసుకుంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇట్స్ క్రైయింగ్. వెరీ గుడ్. అంటే మొత్తానికి అక్కడ ఎయిదర్ డిప్రెషన్ ఆర్ క్రై ఆర్ ఫ్రస్ట్రేషన్, disappointment. So finally the word is single. Yes, word is disappointment. How many people finding the disappointment there? So raise your hand. Sir, Varaprasad garu cheppandi. Yes sir, lot of disappointment. How many people find the disappointment over there? Please, one more person. Who is the other person? Srinivas, disappointment. And Bhargavi garu cheppandi. She lost something like that. అంటే ఇక్కడ ఒకటే అండి, అక్కడ మీకు డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. yes or no? Yes. How many people say yes? కొన్నిసార్లు అబ్రాడ్ పీపుల్ ఆనందం వచ్చినా ఇట్లాగే బాధపడుతుంటారు సార్. అహో, మన ఇండియాలో చూద్దాం సార్. మన ఇండియాలో మన వీధి ఉన్న ముసలావిడ జనరల్ గా డిసప్పాయింట్మెంట్ సార్, లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఇంకా జీవితం అయిపోయింది అన్నట్టుంది అమ్మాయి. అంతేనా సార్? ఇంకెవరన్నా కొద్దిగా వేరే ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాగరాజు, మై డియర్ ఫ్రెండ్ నాగరాజు. ఇంకోటి, she don't want to show her face, thing like that. ఓకే, ఏం లేదు సార్, తలుపు తీస్తుంటే సడన్ గా ఏదో ధూళి పడింది. అదే డౌట్ వచ్చింది సార్. తలుపులో చేయి పెట్టింది ఏమన్నా డౌట్ సార్. తలుపులో చేయి కాదు సార్, జస్ట్ తలుపు తీసి తెల్లవారులేసి కంటిలో టపక్కన ఏదో ధూళి పడింది అంతే సార్, ఇంకేం కాలేదు. ఓకే, ఇలా అయితే పర్లేదు. అలాగే పర్లేదు కదా సార్. రైట్ అంతే సార్, ఇంకేం లేదు. అలా ఊహించుకుందాం. అలా ఊహించిన వాళ్ళు ఒకలా ఉంటారు, డిసప్పాయింట్మెంట్ ఎలా ఊహించే వాళ్ళు ఒకలా ఉంటారు. అంతేనే కదా? థ్యాంక్ యూ గోపాల్, థ్యాంక్ యూ. రైట్, ఈమె డిసప్పాయింట్మెంటేనా? ఏదైనా ఆశ్చర్యమా? లోపల బాధ ఉందా, ఆనందం ఉందా, లేకపోతే ఏదీ లేదా, ఆలోచనలో ఉందా? ఏమీ లేదు సార్, షీ ఈస్ థింకింగ్. అంతే, థింకింగ్. ఓకే, పరధ్యానంలో ఉంది సార్. ఇది పిక్చర్ నెంబర్ 3 అండి. దీనికి మీరు ఆన్సర్ ఎవరు చెప్తారో కరెక్ట్ గా చూద్దాం. అంటే లేదండి ఇక్కడ, సారీ, యాజ్ గోపాల్ సెడ్ ఎవ్రీ ఆన్సర్ ఇస్ రైట్. యాజ్ గోపాల్ సెడ్ మీకు ఏమనిపిస్తుంది అది? ఎవ్రీ ఆన్సర్ ఇస్ రైట్. సార్, our time is running out. This is the third pick. You write your answers. Don't reveal now. నేను మీకు తర్వాత పిక్ తర్వాత పోస్ట్ చేసి మీకు దాని వివరాలు పంపిస్తాను. ఓన్లీ టు అవర్ గ్రూప్ మెంబర్స్ అండి. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. సో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. That's all. Okay? That's all అండి. ఇక ఫైనల్ గా మరో 2, దిస్ ఈస్ టాట్ అండి, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీని తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ఒకసారి చూద్దాం. ఫైనల్ టెస్ట్ అది అయిపోయాక క్లోజ్ చేసేద్దామండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడే ఇమీడియట్ ఇన్స్టాంట్ ఆన్సర్స్ రిగార్డింగ్ యువర్ ఐడియాస్. గుడ్. ఆల్రెడీ మీకు బిజినెస్ ఐడియా వచ్చేసినట్లుంది. కాళీ వరప్రసాద్ గారు. నో సార్, ద బేసిక్ ప్రాబ్లమ్ విత్ మీ ఇస్ ద సేమ్. నేను ఎంతసేపు చెప్తున్న నాలెడ్జ్, ఆ చదువుకోవడం, ట్రెడిషనల్ ఇండియన్ స్టూడెంట్ అప్లికేషన్ కి వెళ్ళేసరికి చిన్న భయము, బ్యాక్గ్రౌండ్ బ్యాక్ లాగడం ఇట్లాంటివి ఉన్నాయి. దట్స్ వై ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్.
Yes, sir. webinar. Yes, sir. So whatever the answer, every answer is right, sir. You are right and your approach is right. No doubt in it. ఏ రోజైతే నా అప్రోచ్ మీకు ఎంత పిసర్ కూడా సంశయం ఉండకూడదు. అలా ఏ రోజైతే మనం పూర్తిగా మారిపోతామో వీ కెన్ డూ ఎనీథింగ్. వీ కెన్ డూ మిరకల్స్. నాట్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ మిరకల్స్. నేను చేసింది రైటో తప్పు అవతలాలు ఏమనుకుంటారని ఎప్పుడు అనుకుంటామో మనం అక్కడ వెనకబడిపోతాం. సో ఫైనలీ వన్ మోర్ టెస్ట్ అండి, ఇంక్ బ్లాక్ టెస్ట్ అంటాడు. రోజ్ చాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది టక్కని చెప్పండి. మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ అది మిర్రర్ ఇమేజే. ఇంక్ బ్లాక్ అండి, ఇంక్ జల్లి ఇలా మడత పెట్టి తీస్తారండి. అంటే సైకాలజీలో ఇంక్ బ్లాక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇంక్ ని జల్లుతారండి, ఇంక్ ని ఆ పేపర్ ని మడత పెట్టి ఓపెన్ చేస్తారు. రైట్. ఈ పిక్ మీకు టెస్ట్ ఉంది సార్. బిఈడి చేసిన వాళ్ళకి బిఎడ్ లో ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాజు ప్లీజ్ within a few minutes by Dr. Gopal. Friends, good evening. We are just at the flag end of the day. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే దిస్ సైకోమెట్రిక్ టెస్ట్ కానండి, లేకపోతే అనాలిసిస్ కానండి, లేకపోతే ఇది టిఎంటి అంటాము, థిమాటిక్ పర్సెప్షన్ టెస్ట్ అంటారు. దీన్ని ఏంటంటే సైకాలజీలో ఇది ఒక భాగం అనమాట. మనకి సైకాలజీ కూడా 3 విభాగాలుగా విభజించబడింది. దాంట్లో ఇది ఒక భాగం అనమాట. ఎందుకంటే క్లినికల్ సైకాలజీ డిఫరెంట్ గా ఉంటుంది, ఇది సపరేట్. డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది ఇది అందరి గురించి. సో ఇది ఒక సపరేట్ విభాగం అనమాట. దీంట్లో మనం ఏం చెప్తామంటే వీ విల్ అండర్స్టాండ్ ద స్టేటస్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇప్పుడు